హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందు వీడియోలో చెప్పినట్టు సిరీస్ 1కి కంటిన్యూయేషన్గా మనం ఇప్పుడు సిరీస్ 2 చేస్తున్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సిరీస్ 1 కోసం కింద రిలేటెడ్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. సో అలా 650 స్టెప్సే కదా, ఎంతసేపు అవుతుంది అని వెళ్తుంటే వస్తూనే ఉంది. వెళ్ళే కొద్దీ సీనరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక పాండ్ లాగా కనిపిస్తుంది, దాన్ని బెలగోలా అంటారు. కన్నడలో బెలా అంటే వైట్, గోలా అంటే పాండ్ అని. అలా మనము హైట్ కి వెళ్లే కొద్దీ ఆ కొలన్ వ్యూ మాత్రం భలే ఉన్నింది. అవన్నీ పక్కన పెడితే అసలు ఈ శ్రావణ్ బెల్గోలలో ఏ దేవుడు ఉంటాడు, అసలు మనం ఎందుకు వెళ్ళాలి ఇక్కడికి అనేదే కదా మీ క్వశ్చన్. శ్రావణ్ బెల్గోలా ప్రపంచ వ్యాప్తంగా జైనుల పుణ్యక్షేత్రం. పశ్చిమ గంగా వంశం పాలనలో ఇక్కడ శిల్పకళ మరియు నిర్మాణం అభివృద్ధి చెందింది. మొదటి మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు ఇక్కడ జైన్ ఋషి అయిన ఆచార్య భద్రబహుతో కలిసి ధ్యానం చేశాడని హిస్టరీ చెప్తుంది.